రాష్ట్ర ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎక్సైజ్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిషేధించాలని, గుడి బడికి దగ్గరగా మద్యం షాపులకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. షాపింగ్ మాల్స్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై మండిపడ్డారు మహిళలు. షాపింగ్ మాల్స్ లో కూడా బ్రాండీ షాపులు పెట్టుకోవచ్చనే ప్రభుత్వ ఆలోచనను మద్యాన్ని ఏర్పాటుస్తున్న బాబు విధానాలు, చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలు, మద్యాన్ని ఏర్పాటుస్తున్న చంద్రబాబు నిరంకుశ విధానాలు, చంద్రబాబు నిరంకుశ విధానాలు, చంద్రబాబు మద్యాన్ని ఏర్పాటుస్తున్న విధానాలు, మద్యం కుళ్ళు ఆశయించాలి, మద్యాన్ని ఏర్పాటుస్తున్న చంద్రబాబు విధానాలు. ప్రభుత్వం ఈ రోజు షాపింగ్ మాల్స్ లో కూడా మద్యం షాపులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వం కొత్త నూతన మద్య విధానాన్ని తీసుకుని వచ్చింది. దీన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అనేక వరాలు ఇచ్చారు. దాంట్లో ప్రధానమైనది బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తాము, పూర్తిగా దాంతోపాటు మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు నూతన మద్య పాలసీని తీసుకొని వచ్చి ఈరోజు విచ్చలవిడిగా మద్యం షాపులకి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ షాపింగ్ మాల్స్లో కూడా బ్రాందీ షాపులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు బడి, గుడి, నివాస ప్రాంతాలు ఇట్లాంటి ప్రాంతాలకు దూరంగా మద్యం షాపులు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు ఉన్నా వాటిని ప్రభుత్వమే తొంగలోకి తొక్కుతా ఉంది.